ఈ వారము ఆ చూపులు ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ మనము దేవునిని సరిగ్గా చూడటానికి మన ఆత్మ నేత్రాలు ఎలా వెలిగించబడాలి అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే ఆ, ఉమ్, చాలు. ఇక్కడ సిరియా రాజు ఇజ్రాయెల్ రాజ్యం మీద దండయాత్ర చేశాడు. సిరియా రాజు ఇజ్రాయెల్ రాజ్యం మీద దండయాత్ర చేశాడు. ఎందుకు దండయాత్ర చేశాడంటే సిరియాకి ఇజ్రాయెల్కి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. సిరియాకి ఇజ్రాయెల్కి ఇప్పటికీ యుద్ధం జరుగుతుంది. అప్పుడు కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగే టైంలో సిరియా రాజు వాళ్ళు ఏమైతే యుద్ధ కుతంత్రాలు చేస్తున్నారో, అంటే యుద్ధ తంత్రాలు నేర్చుకుంటున్నారో, అవన్నీ కూడా ఇజ్రాయెల్ రాజుకి తెలిసిపోయేవి. అప్పుడు సిరియా రాజు కోపడ్డాడు. మనము ఇక్కడ గదిలో కూర్చుని మాట్లాడుకున్న యుద్ధ తంత్రాలు సిరియా రాజుకి ఎలా తెలుస్తున్నాయి? ఎవడో మనలో ఒక స్పై ఉన్నాడు, ఒక గూఢచారి ఉన్నాడు, వీడు పోయి వాళ్ళకి చెబుతున్నాడు, వీడిని చంపేద్దామని. అంటే అక్కడ వాళ్ళు చెప్పారు, అయ్యా ఎవరు చెప్పట్లేదు, మన రాజ్యం వాళ్ళు ఎవరు అట్లా చేయట్లేదు. ఆ రాజ్యంలోనే ఒక ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలిసిపోతాయి, ఆయన పోయి రాజుగారు చెబుతాడు, కాబట్టి ఆయనతో తప్పు మన తప్పు కాదన్నారు. అప్పుడు జనమందరూ సిరియా రాజు కోప్పడి ఆ ఎలీషాను చంపేద్దామన్నాడు, ప్రవక్తను చంపేద్దామని చెప్పేసి ఒక సైన్యాన్ని పంపించాడు. ఎంతమంది సైన్యం వచ్చారో చూడండి. 14 వచనం, 14 2వ రాజులు 6:14. ఎస్, గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను. తెల్లవారాడుగా ఎలీషా ఉన్న ఆ కుటీరము చుట్టూ తెల్లవారి లేచి చూస్తే చుట్టూ జనం ఉన్నారు, రాజులు, సైన్యములు, యుద్ధాలు, రథాలు ఉన్నాయి. ఎవరిని? ఒక్క ఎలీషాను చంపటానికి. అంత చుట్టూ చూడేవరికి అది ఎవరికి తెలియదు. సైన్యం మాత్రం వచ్చి ఇంటి చుట్టూ చుట్టుముట్టింది, దండయాత్ర చేసింది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పనివాడు ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళాడు. గెహాజీ బయటికి వెళ్ళి చూస్తే చుట్టూ జనం, సైన్యం ఉన్నారు. భయపడ్డాడు. వాడు వచ్చి అధికారికి చెప్తున్నాడు. ఏమని 16 వచనం చూడండి. వాడు భయపడి అతడు 15 వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలగడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండేట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేద్దామని దైవజనుతో అడిగాడు. అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేద్దాం? భయపడ్డాడు. ఎంతమంది సైన్యము మన చుట్టూ ఉంటే నేను ఎలా వీళ్ళని యుద్ధం చేయాలి, ఎంతమంది ఎలా గెలవాలని చెప్పి బాధపడ్డప్పుడు ఎలీషా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. 16, భయపడవద్దు. 16వ వచనం, భయపడవద్దు, యెహోవా మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నాడు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికమైన, అంటే వచ్చిన సైన్యము కంటే అధికుడైన వాడు మన పక్షాన ఉన్నాడు. వాళ్ళు గుర్రాలు రథాలు రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, కానీ అంతమంది కంటే ఎక్కువ మంది మన దగ్గర ఉన్నారు అని అంటూ ఒక మాట చెప్పాడు. దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ఎలీషా ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా తండ్రి, వీడు గెహాజీ కళ్ళు అర్థమయ్యేలాగా వాడి కళ్ళు తెరువుము అని ప్రార్థన చేశాడు. వాడి కళ్ళు తెరవలేదా? తెరిసే ఉన్నాడు కదా, తెరిస్తేనే కదా చుట్టూ ఉన్న జనం కనపడింది. కానీ దేవుడు చేసిన, అంటే ఎలీషా చేసిన ప్రార్థన ఏంటంటే ఆత్మ నేత్రాలు తెరవమని ప్రార్థన చేశాడు. అవి మామూలు కళ్ళు కాదు, మనం చూసే కళ్ళు కాదు, మనం చూడని కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు తెరవమని దేవుడు చెప్పాడు. దాన్ని ఆత్మనేత్రం అంటాడు. ఎలీషా ఆ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు గెహాజీ కళ్ళు తెరిచాడు. ఆ గెహాజీ అప్పుడు గెహాజీ చూస్తే అప్పుడు గెహాజీకి ఏం కనిపిస్తుంది చూడండి. 17వ వచనము, ప్రార్థన చేయగా యెహోవా అని పనివాని కళ్ళు తెరిచాను, కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూశాను. గుర్రములు రథములు ఉన్నాయి అంతకుముందే, ఇప్పుడేముంది? అగ్ని కూడా ఉంది. అగ్ని కొత్తగా చూశాడు గెహాజీ. అంతకుముందు లేని అగ్ని ఇప్పుడు చూశాడు. అంటే వారి చుట్టూ ఉన్న సైన్యము కంటే ఈ గెహాజీ చూసే సైన్యము గొప్ప సైన్యము. గెహాజీ 2 సైన్యాలు చూస్తున్నాడు. ఒకటి నేకెడ్ ఐతో మామూలు కంటితో చూసిన సైన్యము, రెండవది అంతర్కన్నము అంటే మనోనేత్రంతో చూసిన సైన్యము. 2 సైన్యాలు మనకి కనిపించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మన సమస్యలు చాలా తక్కువ, కానీ మన సమస్యకు మించిన సమాధానం ఉంటుంది. అది ఆత్మనేత్రంతో చూడగలము. మనము ఏదైనా సరే ఒక డైరెక్ట్ కంటితో చూస్తే అది మనకి కనపడేది చాలా తక్కువ, కానీ
ఆత్మనేత్రంతో చూడగలిగితే ఆ గొప్ప మర్మాలు మన దేవుడు మనకి విశ్లేషిస్తాడు. ఏదైనా సరే కూడా మనము కంటితో చూసి వెంటనే అది కరెక్ట్ అని డిసైడ్ చేయడానికి వీలు లేదు. ఏదైనా సరే కంటితో చూసి, ఒక్కోసారి కంటితో చూసినవి కూడా తప్పు అవుతాయి. అందుకే కోర్టులో కూడా కంటితో చూసినా కూడా 2-3 సాక్షులు కావాలంటారు. బైబిల్లో కూడా 2-3 సాక్షులు కావాలి, ఒక్క సాక్షి కుదరదు. ఎవరో చెప్తాడు నేను కంటితో చూశానని చెప్పేసి, దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు, కోర్టు యాక్సెప్ట్ చేయదు. కోర్టు ఇంకొక విట్నెస్ అడిగింది, ఇంకొక తీర్పు, ఇంకొక మరి సాక్షి కావాలంటది. కాబట్టి దేవుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏదైనా సరే చూచిన వెంటనే నమ్మకూడదు. నీకు కష్టం వస్తే ప్రభు ప్రార్థన చేసి ఇంకా సహాయం అడిగితే దేవుడు అంతకు మించిన సహాయం నీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. గెహాజీకి చూసింది, ఫస్ట్ టైం చూసింది రాజు, రథాలు, గుర్రాలు. తర్వాత చూసింది అగ్ని పర్వతాలు. అగ్ని పర్వతం అంటే ఏంటి? మండుతూ ఉంటుంది. అగ్ని మండుతూ ఉంటుంది. అగ్ని మండుతుంటే కాలిపోవటం తప్ప చూడటానికి అక్కడేం మిగలదు. అక్కడ మనకి అగ్ని మండుతున్న అగ్ని చుట్టూ ఉంటే అది ఎంత ప్రొటెక్షన్ మనం గమనించండి. కాబట్టి అగ్ని ఉన్నప్పుడు జనం భయపడ్డారు. అప్పుడు అర్థమైంది ఎలీషాకి. ఎలీషా చేసిన ప్రార్థన గెహాజీకి అర్థమైంది. గెహాజీ ఆత్మనేత్రంతో చూడటం మానేసి, శారీరక నేత్రంతో చూడటం మానేసి ఆత్మనేత్రంతో చూడాలని మన దేవుడు మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పోయిన వారం మనం చెప్పాం, ఇప్పుడు మన కళ్ళు, ఇప్పుడు మనకి దేవుడు కానీ దేవుని సైన్యం కానీ ఎందుకు కనపట్టలేదు? ఇప్పుడు మనకు దేవుడు కానీ దేవుని సైన్యం కానీ ఎందుకు కనపట్టలేదంటే, సైతాను మన కళ్ళకు, మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. సైతాను మన కళ్ళకు గుడ్డితనం కలుగజేశాడు అని మనము ఎక్కడ డిసైడ్ చేశాము? సైతాను నీ కళ్ళకి గుడ్డితనం ఎందుకు కలుగజేశాడు, ఎప్పుడు కలుగజేశాడు? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం వెళ్దాం. ఆదికాండంలో ఆ హవ్వ దగ్గర దేవుడు ఆ సైతాను హవ్వతో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. హవ్వతో సైతాను ఎలా మాట్లాడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము. ఒక్క నిమిషం. 6వ వచనము. చాలు. ఇక్కడ ఆ ఏదేను తోటలో హవ్వ, ఆదాము అంతకుముందు చాలా సంవత్సరాలుగా ఆ తోటలో ఉన్నారు. సైతాను రాకముందు కొన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఏదేను తోటలో ఉన్నారు. ఆ పండ్ల మధ్య, చెట్ల మధ్య తిరిగారు వాళ్ళు. ఆ పండ్లు, ఆ చెట్లు చూశారు కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ పండ్లుగానే కనపడ్డాయి, కొత్తగా కనపడలా. కానీ ఎప్పుడైతే సైతాను చెప్పాడో అప్పుడు పండ్లు కాస్త విచిత్రంగా కనపడ్డాయి. ఎలా కనిపించాయి? హవ్వకి ఎలా కనిపించాయి? ఆ ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది. అదే పండ్లు అంతకుముందు వాళ్ళు చూశారు. అదే పళ్ళు అంతకుముందు వాళ్ళు కొన్ని సంవత్సరాలు చూశారు. వాళ్ళు ఆ పండ్లు రోజు తింటూ అక్కడే తిరిగారు వాళ్ళు. కానీ ఆ పండు మాత్రం తినలేదు. కానీ దేవుడు మాట విని ఆ పండు ఇప్పుడు సైతాను చెప్పిన తర్వాత ఆ పండు కాస్త రుచిగా అనిపించిందంట. ఎలా ఉంది? కంటికి వృక్షము ఆహారములకు మంచిది, కంటికి అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. ఒక సంఘటన నేను ఎక్కడో సీరియల్లోనో ఎక్కడో చూశాను. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాడు. సరే, ప్రేమించడం మామూలే. వాడు అనుకుంటాడు ఈ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తే వెనక్కి తిరిగి చూడాలి అనుకుంటాడు. ఈ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తే పోతా ఆగి నిలబడి వెనక్కి తిరిగి చూస్తే నన్ను నిజంగా అమ్మాయి ప్రేమించినట్టు అంటాడు. వీడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా దేవుడా అమ్మాయి నన్ను చూసేలాగా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. చేయొచ్చు అలాగా? సరే చేశాడు. వీడు ఏమని చేశాడు? దేవుడా ఆ అమ్మాయి నన్ను చూసేలాగా చూడమన్నాడు. ఆ అమ్మాయి ఆగింది, నిలబడింది, వెనక్కి తిరిగి చూసింది. ఇప్పుడు ఆమె నిజంగా ప్రేమించిందా కాదా? వీడు ప్రార్థన చేశాడు, దేవుడా ఆమె నిలబడాలి, నన్ను చూడాలి, నన్ను ప్రేమించాలన్నాడు. నిలబడింది. కానీ నిలబడింది సైతాన ప్రేరణ వల్ల. ఎలా నిలబడింది? సైతాన ప్రేరణ వల్ల. ఈ ప్రార్థన వినలా, వీడి ప్రార్థన దేవుడు వినలా. కానీ వీడి ప్రార్థన సైతాను విన్నాడు. వాడు ఏం చేశాడు? ఆమె నిలబెట్టాడు, వెనక్కి తిరిగి చూసేలా చేశాడు. తద్వారా ఏమైంది? ఇద్దరూ నశించారు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి, నీ దృష్టికి ఏది మంచిదో అది మంచిది కాకపోవచ్చు. నువ్వు ఏది మంచిది అనుకుంటున్నావో అది మంచిది కాకపోవచ్చు.
నీకు మంచిది కానిది ఏదో ఉంది, అది దేవుడు నీకు చూపిస్తాడు. మంచిది కానిది ఏదో ఉంది, అది దేవుడు నీకు చూపిస్తాడు. ప్రియ సహోదరి, ఇక్కడ ఈ అమ్మాయి, ఈ హవ్వ, ఆ పండు అంతకుముందు చూసిన పండే, ఈరోజు కొత్తగా ఏం కనిపించట్లేదు. కానీ సైతాను చెప్పిన తర్వాత తినబోతూ ఆ కూర రుచిగా ఉంది. ఎవరైనా సరే కూర తినేటప్పుడు రుచిగా ఉంటేనే తింటారు, రుచిగా ఉందనే తింటారు, రుచిగా లేకపోతే వదిలేస్తారు. ఎప్పుడు భార్య చేసే వంట రుచిగా ఉండదు, పక్కింటాము పంపిస్తే రుచిగా ఉంటుంది కూర. ఎందుకు? కూరలో ఏమీ లేదు, ఆ ఫీలింగ్లో ఉంది. కూరలో ఏమైనా ఉందా? కూరలో ఏమీ లేదు. ఆ పాపం ఆమె కూడా ఎలాగే వండిద్ది, ఎంతకన్నా చండాలంగా వండి ఉంటుంది. కానీ తినే మనసు ఎలా ఉందంటే, ఇది నా భార్య చేసింది కాదు, పక్కింటి అమ్మాయి చేసింది, ఇంకా బాగుంటుంది, తింటే అది రుచిగానే ఉంటుంది. చూసే కన్నులో ఉంటే దోషము, తినే మనసులో ఉంటే దోషము, కానీ వస్తువులో ఏమీ ఉండదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ సంగతి చూద్దాం. ఇలాంటి మనోనేత్ర గుడ్డితనమైన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాం చూడండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చాలు. ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన వివరిస్తాను. తల్లులు ఉన్నారు కాబట్టి తల్లులకు అర్థమయ్యేలాగా ఒక మాట మీకు తెలియజేస్తాను. ఒక తల్లి వాళ్ళ బిడ్డని స్కూల్కి రెడీ చేసి పెడుతుంది. ఒక తల్లి బిడ్డని స్కూల్కి రెడీ చేస్తుంది. అప్పటికే లేట్ అయింది. హడావడిగా వంట చేసి, ఆ కూర వండి, అన్నం వండి, ఇడ్లీ చేసి, ఉప్మా చేసి, అవన్నీ కూడా ఆ కప్పులో పెట్టి వాడు ఏడుస్తున్నాడు. తర్వాత హడావడిగా వాడికి షూ వేసి హడావడి చేసి పద అంటే వాడు ఏడుస్తున్నాడు. తల్లి అనుకుంది వాడు స్కూలుకు పోవటానికి ఇష్టం లేక నటిస్తున్నాడు, అంటే పోవటానికి ఇష్టం లేక ఏడుస్తుంటే మనం అట్లా మానేస్తాడని చెప్పేసి తల్లి అనుకుంది. కానీ వాడు ఇంకా పెద్దగా ఏడుస్తున్నాడు. ఎవరికి అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాడు. ఈమె లాక్కుపోయింది స్కూల్కి, పిల్లలు లోపల స్కూల్కి లాక్కుపోతే వాడు ఇంకా ఏడుస్తున్నాడు. స్కూల్కి పోయిన తర్వాత పడిపోయాడు. స్కూల్కి పోయాక పడిపోయిన తర్వాత నోట్లో నొరగొచ్చింది. ఎందుకని చూస్తే షూస్లో తేలుంది. అది కొడుతుంది వాడిని. వాడు ఏడుస్తున్నాడు. తల్లి అనుకుంటుంది వీడు స్కూల్కి పోకుండా ఏడుస్తున్నాడు అని చెప్పి బాధపడింది. ఎక్కడ తప్పు ఉంది? షూస్లో ఉన్న తేలుదా తప్పు, బిడ్డదా తప్పు, తల్లిదా తప్పు? తల్లిదే తప్పు. చూసుకోలేదు. ఆమె హడావుడి వెళ్ళాలని చెప్పేసి హడావుడిగా షూ వేసింది. ఆ షూలో ఉన్న తేలు వాడిని కొట్టడం మొదలుపెడితే వాడు ఏడుస్తుంటే ఈ తల్లి పట్టించుకోవడం లాక్కెళ్ళాడు. ఆ స్కూల్లో పడేస్తే వాడు అక్కడ పడిపోయేది. చాలా సీరియస్ అయితే తర్వాత మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసి 2 రోజుల తర్వాత కోలుకున్నాడు బిడ్డ. మనం కంటికి కనపడేది నిజం కాకపోవచ్చు. వాడు ఏడుస్తున్న సంగతే మనకు తెలుసు, ఎందుకు ఏడుస్తున్న సంగతి మనం చూడము. మన పిల్లలు ఏడుస్తుంటారు, దుఃఖపడుతుంటారు, మనం గమనించాలి. తల్లులమైన మనము ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళ కారణం ఏంటి, అది మనం ఏమైనా సాల్వ్ చేయగలమని చూడాలి. లేదా కనీసం కౌన్సిల్ చేయగలిగి ఉండాలి వాళ్ళని. అలా చేయకపోతే తల్లిగా తండ్రిగా మనం ఫెయిల్ అయినట్లు లెక్క. ఇక్కడ సహోదరుడు, ఇక్కడ ఈ ఎవరైనా సరే నేకెడ్ ఐతో చూసేవాళ్ళు ఏం చేస్తారంటే 11వ వచనం చూడండి. చీకటిలో ఉండి చీకటిలో నడుస్తూ ఉంటారు వాళ్ళు. ఈ మనోనేత్రాలకు గుడ్డితనం కలగటం వల్ల వాళ్ళు ఎలాంటి ప్రయాణం చేస్తారంటే చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తూ ఉంటారు. తన కన్నులకు గుడ్డితనం కలుగు చేశాను. ఇక్కడ చెప్తున్నాడు, కన్నులకు గుడ్డితనం కలుగు చేసింది ఎవరు? సైతానా చీకట? కన్నులకు గుడ్డితనం కలుగు చేసింది ఎవరు? సైతానా చీకట? చూడండి, ఆ మాట ఉంది 11వ వచనం. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగు చేశాను. సైతాను కాదు, చీకటి. చీకటి అంటే నెగిటివ్ మైండ్. నెగిటివ్ మైండ్ అంటే పిల్లవాడు ఏడుస్తుంటే వీడు ఎప్పుడు ఏడుస్తాడులే, వేధవా స్కూల్కి తీసుకెళ్దాం ఏడుస్తున్నాడని చెప్పేసి నువ్వే నెగిటివ్ మైండ్తో పిల్లవాడిని కొట్టావు, తిట్టావు, వాడిని చంపడానికి కారణమయ్యావు. సో నెగిటివ్ మైండ్ ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు. అది పిల్లలు మనం చాలా జాగ్రత్తగా చూడాలంటే మనం చీకటిలో మనం ప్రయాణం చేయకూడదు. ఆ చీకటి మనకి కంటికి గుడ్డితనం కలుగజేస్తుంది. చీకటి కంటికి గుడ్డితనం కలుగజేస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. వాడు కాఫీ బోర్డులో పనిచేస్తాడు. కాఫీ బోర్డు అంటే విశాఖపట్నం జిల్లాలో ఉంది. వాడికి పెళ్ళయింది.
వాడి భార్య ఎర్రగా ఉంటుంది, కానీ వాడు నల్లటబ్బాయిని ప్రేమించాడు. వాడు ఫ్రెండ్ అడిగాడు, ఒరే బుద్ధి ఉంది లేదు, దీనట్ట ప్రేమించేవారు అన్నాడు. వాడు అంటాడు, నా కంటితో చూడు బాస్ అన్నాడు. ఏమన్నాడు? నా కంటితో చూడు బాస్ అంటాడు. అంటే ఎర్రటి పిల్లం కంటే నల్లటి పిల్ల నచ్చింది వీడికి. చూసేది కళ్ళుకు, మనసు కావాలి, కళ్ళు కారాదు. పైన మనం చూస్తాము, లోపల చూడమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏదైనా వస్తువును కానీ, ఏదైనా విషయాన్ని కానీ, ఏదైనా సబ్జెక్ట్ని కానీ మనం నేకెడ్ అయితే చూడకూడదు. మీరు గమనించండి, ఈ మధ్య కాలంలో బైబిల్ మీద దాడి ఎక్కువైంది, దాడి చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళందరూ కూడా బైబిల్ని నేకెడ్ అయితే చూస్తున్నారు, ఆత్మనేత్రంతో చూడలేదు. వాళ్ళు అంటున్నారు, లోతు భార్య లోతు పిల్లలతో వ్యభిచారం చేయడం తప్పు కదా, మీ బైబిల్లో తప్పులు ఉన్నాయి కదా అంటారు. వాళ్ళకి కనపడేది నేకెడ్ అయితే మాత్రమే చూస్తున్నారు, ఆత్మనేత్రాలతో చూడటం లేదు. కాబట్టి వాళ్ళకి విషయాలు తెలియవు. మీరు కూడా బైబిల్ చదివేటప్పుడు ఆత్మనేత్రాలతో చదవండి. ఊరికే బైబిల్ చదివితే పేపర్ చదివినట్టు చదవద్దు, అర్థం కాదు. అప్పుడు మీరు ఏమంటారు? బైబిల్ నాకు అర్థం కాలేదు, వాడిని వీడికంటే నాకెందుకు, వాడికంటే నాకెందుకు అని బైబిల్ మూసేస్తాం మనం. కానీ బైబిల్ చదివేటప్పుడు ఆత్మనేత్రాలతో ఎందుకు కన్నాడు, ఏమైంది ఇక్కడ, దీని కారణం ఏంటని బైబిల్ కాస్త విశ్లేషంగా చదివితే నీకు బైబిల్ అర్థమైంది. కాబట్టి మనం చేసే ప్రయాణం కానీ, మనం చదివే చదువులు కానీ, మన ఇంట్లో కుటుంబ వాతావరణం కానీ, మనం కంటితో చూసే కంటే కూడా ఆత్మతో చూసే తేడాలు గమనిస్తాయి. ఒకవేళ అలాగే గుడ్డిగా మనం పోతే ఏమవుతుంది, ఆ చీకటిలో మనం పోతే ఏమవుతుంది? ఇక్కడ మన పైపు సైతాన్ ఏమన్నాడు? సైతాను కాదు, చీకటి కన్నులకు గుడ్డిదనం కలుగు చేసింది. అదే ప్రయాణం మనం చేస్తే అక్కడికి ఇంకో మాట ఉంది, కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. అంటే కుర్రాళ్ళు, ఈ రోజుల్లో కుర్రగాళ్ళు చేసే పనులన్నీ చండాల పనులు చేస్తుంటారు. వాళ్ళు చేస్తారు. ఒక 30-40 వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో నేను తప్పు చేసినా అనుకుంటాడు. కానీ అప్పటికేమైంది, ఒక 10 years 20 years టైం వేస్ట్ అయింది. అంటే ఎక్కడికి పోతున్నారో తెలియదు, వాళ్ళకి పోతూనే ఉంటారు. పోయిన తర్వాత తెలిసింది, అయ్యో ఇంతకాలం వేస్ట్ అయిందే అని. అందుకే మన పెద్దోళ్ళు అంటారు, టైం వేస్ట్ చేయకూడదు. ఆదివారం మళ్ళా వచ్చింది, శుక్రవారం మళ్ళా వస్తుంది, ఉదయం 10 గంటలకు మళ్ళా వస్తుంది. కానీ 2025 మళ్ళీ రాదు, 2025 మళ్ళీ రాదు. ఆదివారం మళ్ళా వస్తుంది, టైం మళ్ళీ తిరుగుతుంది. కాబట్టి గతించిపోయింది, మళ్ళీ రాదు. ఒకవేళ కుర్రాడు కనుక, ఈ కుర్రాడు ఒక 10-20 ఏళ్ళు వెధవేషాలు వేసి తిరిగేస్తే, ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుంటే, ఆ తర్వాత చదవగలడా, చదివి పాస్ కాగలడా, జీవితంలో నిలబడగలడా? కాబట్టి ఆ విషయాలు మనం బోధించాలంటే పిల్లలను మనం కంట్రోల్లో పెట్టుకుని, వాళ్ళ అధీనంలో, వాళ్ళ మాట మనం వింటూ ఉంటే మన మాట వాళ్ళు వింటారు. పిల్లలను మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెబుతున్నాడు. ఇంకో మాట చూద్దాము, యెషయా గ్రంథము 44:18. యెషయా గ్రంథము 44:18. మన కళ్ళకు ఏమైంది? చాలమ్మ. 44:18 ఏముందంటే, వాళ్ళు వివేచింపరు, గ్రహింపరు. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, వారి హృదయములు మూయబడెను. కన్నులు కప్పటము, హృదయాన్ని మూయటం ఎవరికి సాధ్యమవుతుంది? నీ కన్ను కప్పటము, నీ హృదయాన్ని మూయటము ఎవరికి సాధ్యమవుతుంది? సైతానికి, చీకటికి, ఇంకా మనకే. చీకటి అంటే మనమే, నెగిటివ్ మైండ్. సైతాను మనల్ని ఏమీ చేయలేడు, వాడు ఆల్రెడీ చచ్చాడు, సిలువలో తెచ్చాడు. యేసయ్య సిలువలో వాడిని చంపేశాడు. నువ్వు వాడిని హీరోని చేస్తున్నావు అనవసరంగా. సైతానా, నువ్వు రారా అని చెప్పేసి నువ్వే వాడిని హీరోని చేస్తున్నావు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. కానీ సహోదరి, ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మాట ఏమంటాడంటే, వారు వివేచింపరు, గ్రహింపరు. బైబిల్ చదువుతాం, వివేచింపరు, గ్రహింపరు. వివేచన అంటే గ్రహింపడం అర్థం ఏంటి? వివేచన అంటే తెలుసుకోవటం, మర్మం తెలుసుకోవటం. గ్రహించడం అంటే అది తెలుసుకుని జీవితానికి అన్వయించుకోవటం. వివేచనకి గ్రహింపుకి తేడా ఉంది. నేను ఒక మాట చెప్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 52 వచనం చూద్దాం. లూకా సువార్త 10:52. మార్కు సువార్త 10:52. అలాగే 51 కూడా చదువమ్మా. చాలు.
గుడ్డివాడు రోడ్డు పక్కన అడుక్కుంటే యేసయ్య వాడిని పిలిచి నీకు ఏం కావాలరా అని అడిగాడు. ఎవరైనా ఏం అడుగుతారు? అదే అసలు ఆ యేసయ్య అడగటం బాగుందా? అందరూ అన్నాడు. గుడ్డివాడు ప్రభా సహాయం చేయమని అడుగుతున్నారు. యేసయ్య నిలబడి నీకేం కావాలంటాడే? ఏం కావాలో తెలియదా యేసయ్యకి? సరే అడిగాడు. వాడేం అడిగాడు తెలుసా? వాడేమన్నాడు? కరెక్టే అట్లా అడగొచ్చా? వాడికి కావాల్సిందేంటి? మరి ఏమడిగాడు? వాడు తెలివైన వాడు. నాకు చూపు కాదయ్యా, దృష్టి కలగాలి. చూపుకి దృష్టికి తేడా ఉంది. ఉందే లేదా? చూపుకి దృష్టికి తేడా ఉంది. చూపు అది నువ్వు కంటితో చూసేది, దృష్టి అంటే ఆత్మతో చూసేది. ఈ బైబిల్ పండితులు ఒక ఆయన దీని దృష్టిని అలా వర్ణించాడు. ఎవడైనా సరే ప్రభు నాకు కళ్ళు కావాలంటాడు గుడ్డోడు. యేసయ్య కళ్ళు ఇచ్చాడు, కానీ వాడంటాడు నాకు దృష్టి కావాలయ్యా అంటాడు. దృష్టి అంటే జరిగింది కనపడుతుంది, జరుగుతున్నది కనపడుతుంది, జరగబోయేది కూడా కనిపిస్తుంది వాడికి. అది దృష్టి అంటే. ప్రైజ్ ది లార్డ్. అటువంటి కళ్ళు మనకు కావాలి. అటువంటి కళ్ళు మనకు కావాలి. మనకున్న కళ్ళు, మనం చదువుకుపోయిన వారం ఇంకా ఏ కళ్ళు చూసాం మనం? అహంకారపు కళ్ళు, మోహపు కళ్ళు, అసూయ కళ్ళు, ఓల చూపులు, నేల చూపులు, ఇంకేంటి మనం చూసింది? పక్షపాతపు పోకిరి చూపు, వెలి చూపులు, వశీకరణ చూపులు, వ్యామోహపు చూపులు, రకరకాల చూపులు పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అవన్నీ వేస్ట్ అని ఈరోజు చెబుతున్నాడు బైబిల్లో. ఈరోజు ఏమంటే చూపు కాదు ముఖ్యము, దృష్టి. నీకు కావాల్సింది చూపు కాదు, దృష్టి. నువ్వు ఆత్మనేత్రంతో పరిశీలించడం మొదలుపెట్టు. ఒక వ్యక్తి ఒక మాట అన్నాడంటే వాడు అన్నాడు అనుకోవద్దు, వాడు వెనక ఏం కారణం ఏంటి తెలుసుకుంటే ఆ ఆత్మనేత్రాలు నీకు ఓపెన్ అవుతాయి. ఆత్మనేత్రాలు ఓపెన్ అవ్వటం ఎంత విషయమో, ఎంత అర్థమవుతుందో ఒక సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా నీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది చెప్పకుండా సైన్స్ చేస్తాడు, సైన్స్ చూపిస్తాడు, అంటే సంకేతాలు చూపిస్తాడు. నీకు అర్థమైద్దా? అర్థమైతే ఆత్మనేత్రం ఉన్నట్లు లెక్క. ఎగ్జామ్ హాల్లో పిల్లలు కూర్చున్నప్పుడు ఒరే ఎంతరా అంటాడు. అంటే 2.5 అది వాడు అర్థం చేసుకుంటాడు. అది కంటితో కనపడింది రెండు చేతులే, 2 వేళ్ళే, కానీ దాని అర్థం ఏంటంటే అది 2.5 క్వశ్చన్ బిట్ అని. సో ఇది ఆత్మనేత్రం. అది ఎప్పుడు వచ్చింది? నీకు ఆత్మనేత్రం ఎప్పుడు వెలుగుతుందంటే నువ్వు ఆత్మతో ఆలోచిస్తే వెలుగుతుంది, లేకపోతే వెలగదు. ఎప్పుడైనా సరే ఆత్మకు నేత్రం వెలగాలంటే నువ్వు ఆత్మతో ఆలోచన చేయాలి. ఎన్సీసీలో ఉన్నప్పుడు మా షూస్ పాలిష్ చేయకపోతే మా బాస్ మనల్ని కొట్టేవాడు. మమ్మల్ని ఎలా కొట్టేవాడు అంటే ఆ చెప్పుతో కొట్టేవాడు మమ్మల్ని, ఆ షూస్తోనే కొట్టేవాడు. ఎందుకంటే షూస్ పాలిష్ చేసినప్పుడు ఆ పాలిష్లో ఎదురువాడు మొహం కనపడాలట, అంత బాగా పాలిష్ కొట్టాలట. మేమంటాం పాలిష్ కొట్టేగా సార్ అంటాం. లేదు నా మొహం కనపట్లేదు అంటాడు. సో చూసేది వేరు, చూడబడేది వేరు. మనము నేకెడ్ అయితే ఏమీ చూడొద్దు, చూసినా అర్థం కాదు మీకు. లోపలికి వెళ్ళి చూడండి. అత్తయ్యతో కోడలు కానీ, కూతురుతో తల్లి కానీ, అల్లుడితో మామ కానీ చెప్పే మాటల్లో లోపల చూస్తే విషయాలు అర్థమవుతాయి, బయట విషయాలు అర్థము కావు. ఈ సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ గుడ్డివాడు ఏమంటాడంటే నాకు దృష్టి కలుగు చేయబండి. ఇప్పుడు ఆ దృష్టిని చూసి యెషయా 45కి వద్దాం. యెషయా 44:18 ఏముంది? వారు వివేచించరు, గ్రహించరు. అంటే ఆత్మనేత్రాలు తెరవబడవు కాబట్టి, వారికి దృష్టి లేదు కాబట్టి, చూపు మాత్రమే ఉంది కాబట్టి వారికి గ్రహింపరు. దృష్టి లేదు, చూపు మాత్రమే ఉంది, వారు గ్రహించరు. వారికి చూపు ఉంది, దృష్టి లేదు కాబట్టి వారు కన్నులు కప్పబడెను. ఈ కన్నులు ఎవరు కప్పేశారు? చీకటి అంటే ఎవరు? నీ మనసే. నీ మైండ్ పనిచేస్తే అది చీకటి ఓపెన్ అవుతుంది. ఈ చీకటి పొరలు తొలగాలంటే ఒక మార్గం ఉంది. చూడండి ఏ మార్గము? అపోస్తుల కార్యం గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాలు. అపోస్తుల కార్యం గ్రంథము 9వ అధ్యాయము ఎస్, కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగాను. సో నీ కళ్ళలో ఉన్న పొరలు రాలాలి, అప్పుడు దృష్టి కలుగుతుంది. బైబిల్ చెబుతుంది
వీడికి కళ్ళు కావడం ఎక్కిందిరా అంటారు కొంతమంది. వీడి కళ్ళు నెత్తి మీద ఉన్నాయిరా అంటారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? కళ్ళు నెత్తి మీద ఉన్న అర్థం ఏంటి? పైన చూస్తున్నాడనా? కంటికి పొరలు కప్పినాయి, కంటికి కామ పొరలు కప్పినాయి అంటారు కొంతమంది, కంటికి మద పొరలు కప్పినాయి అంటారు కొంతమంది. ముసలోళ్ళ మాట మీరు గమనించండి. వీడి కళ్ళకి కావరం ఎక్కిందిరా, వీడి కళ్ళకి పొరలు కప్పినాయిరా. దాన్ని అలా పొరలు కప్పినప్పుడు, కావరం ఎక్కినప్పుడు మనం చూసినా చూడలేము, చూసినా అది ఏం అర్థం కాదు. అవి రాలాలంటే ఏం చేయాలి? మరి అననీయ వచ్చి సౌలు గారికి ప్రార్థన చేసాడు. ఏమని? అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువు అని యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపాడు. ఎందుకు పంపాడు నన్ను నీ దగ్గరికి ఎందుకు పంపంటే నువ్వు దృష్టి పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి. చూపు ఉంది వాడికి, కళ్ళున్నాయి, పొరలున్నాయి. నన్నని వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అతని కళ్ళ పొరలు తగ్గిపోయినాయి, చూపు వచ్చింది, దృష్టి కలిగింది. దృష్టి కావాలి, చూపు కాదు. దృష్టి కావాలి, చూపు కాదు. కొంతమంది గుడ్డి వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్. మన ట్రైన్స్లోనూ బస్సుల్లోనూ చూస్తూ ఉంటాం. వాడికి ఎంత సెన్సిటివ్ మైండ్ ఉంటుందో తెలుసా? కళ్ళు మాత్రమే పనిచేయవు, కానీ వాడు మనకన్నా చాలా తెలివిగా యాక్ట్ చేస్తాడు. నేను మా హాస్టల్లో ఉన్నప్పుడు, మా హాస్టల్లో 2-3 గుడ్డి బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్ రాయాలంటే వాడు చెబుతుంటే మేము రాయాలి. నేను అసిస్టెంట్గా పోయేవాడిని. అంటే వాడు పలానా క్వశ్చన్, ఏం క్వశ్చన్ వచ్చిందా అంటాడు. ఇదిగో పలానా క్వశ్చన్ వచ్చింది, ప్రభుదాస్ వాడి పేరు. బాస్ ఏ క్వశ్చన్ వచ్చింది అనేవాడు. ఇదిగో పలానా క్వశ్చన్ వచ్చింది, నేను చెప్తే రాసుకునేవాడు. వాడు చెప్తే నేను రాసేవాడిని, ఆన్సర్ రాసేవాడిని. నేను తప్పు రాస్తే వాడు పట్టుకునేవాడు. ఏం రాస్తున్నావు, సరిగా రాయనేవాడు. అంటే రాతను బట్టి, లేకపోతే మాట లిప్ను మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. కన్ను కనపడదు, కానీ వాడి ఆత్మనేత్రాలు పనిచేస్తాయి. వాళ్ళ పాటలు పాడారంటే ఎంత గొప్పగా పాడతారో. మన పాటలు చాలు, వాళ్ళు మధురంగా పాడతారు, ఆత్మీయంగా పాడతారు. కాబట్టి గుడ్డి కన్ను అనేది మనకి అన్నిటికంటే గొప్పది. నయనం ప్రధానం. దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మనకిచ్చిన కళ్ళని మనమే పాడు చేసుకుంటున్నాం. మనం సరిగా చూస్తున్నాం తప్ప ఆత్మతో చూడటం లేదు. నీ నేకెడ్ అయితే చూస్తే ఏమీ కనపడదు, ఆత్మతో చూస్తే విషయాలు బయటపడతాయి. ఇక్కడ సౌలు గారికి పొగరెక్కింది. ఏం పొగరెక్కింది? నా ధర్మశాస్త్రం గొప్ప, నేనే గొప్ప, యేసు గొప్ప కాదు, యేసు దేవుడే కాదు అన్నవాడు అననీయ ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు పొరలు రాలిపోయిన తర్వాత అంటున్నాడు, యేసయ్యా నువ్వు దేవుడు అయ్యా, నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా. ఆ సౌలే పౌలుగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఒకసారి చెప్పాను, మా ఫ్రెండ్ ఉన్నాడు జాషువా అని. సిగరెట్ బాగా తాగుతాడు, మందు బాగా కొడతాడు. చర్చికి వెళ్దాం రానంటే నేను రాను పోరా అంటాడు. ఎందుకంటే మీ దేవుడు సౌలును పౌలుగా మార్చుకున్నాడు కదా, నన్ను కూడా మార్చుకోమను, అప్పుడు చర్చికి వస్తానంటాడు. అంటే ఆయన వచ్చి బానిస తప్ప ఈ చర్చికి రాడట. చాలా కొత్త విషయాలు ఆ రోజులు అర్థం చేస్తున్నాను. ఓహో నీకు ఎట్లా ఉందా, నీ కళ్ళు పొరలు తప్పితే అప్పుడు యేసయ్య వస్తాడులే అని చెప్పాను. నిజంగా తర్వాత చూస్తే తర్వాత నీ జీవితం నేను గమనిస్తే చాలా విచారకరమైన జీవితం. భార్య వదిలేసి వెళ్ళిపోయింది, పిల్లలు వదిలేశారు, పెరాలసిస్ వచ్చింది, భార్య పిల్లలు లేరు, ఒక్కడే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ ఊరు పేరు దగ్గర, గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు, చచ్చిపోయాడు. నాకన్నా సంవత్సరం పెద్దవాడు. కానీ మందు తాగి ఎవరు చెప్పినా వినకుండా ఏమయ్యాడంటే తనకు తానే గుడ్డితనం కలుగు చేసుకున్నాడు. చీకట్లో ప్రయాణం చేశాడు. ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం సంగతి వివేచిస్తున్నాడో తెలియకుండా నశించిపోయాడు. సహోదరులారా, మనం అలా చేయవద్దు. క్రైస్తవులము మన కళ్ళకు ఉన్న పొరలు తగ్గిపోవాలంటే ప్రార్థన కావాలి. దైవజనుడు ప్రార్థన చేయాలి. దైవజనుడు ఏం ప్రార్థన చేయాలి? నీ ఇంటికి వచ్చి నీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ పొరలు తగ్గాలి. పొరలు పోయిన తర్వాత అప్పుడు దృష్టి కలిగిన వాడవై అప్పుడు ప్రార్థన చేస్తే లోకము, క్రైస్తవ సమాజము ఎలా ఉందో నీకు తెలియచేస్తాడు. ఒక్కసారి గమనిద్దాం. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూస్తాము కదా, మనము కళ్ళు మూయకుండా ప్రార్థన చేయలేమా? ఎందుకు కళ్ళు మూసి ప్రార్థన చేయాలి? కళ్ళు తెరిచి ప్రార్థన చేయకూడదు? కళ్ళు తెరిచి ఎందుకు ప్రార్థన చేయకూడదు? యేసయ్య కళ్ళు తెరిచి ప్రార్థన చేశాడా, కళ్ళు మూసి ప్రార్థన చేశాడా? చూడండి యేసయ్య ఏ ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 11:41. యోహాను సువార్త 11:41.
ఆ, 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 ఆ. చాలు చాలు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎలా ప్రార్థన చేస్తున్నాడు? కళ్ళు పైకెత్తి, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, మన క్రైస్తవ స్పీకర్స్, వెల్ నోన్ స్పీకర్స్ అందరూ చాలామంది కళ్ళు తెరిచే ప్రార్థన చేస్తారు. ఎందుకు? తేడా ఏంటి? కళ్ళు మూసి ప్రార్థన చేస్తే ఏంటి తేడా? కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే ఏంటి తేడా? ఎందుకు కళ్ళు మూసుకోవాలి? డిస్ట్రాక్ట్ కాకుండా. అంటే మన కళ్ళు తెరిచి అన్నీ కనిపిస్తుంటాయి కదా, అన్నీ కనిపిస్తే మనం సరిగ్గా ప్రార్థన చేయలేం కదా. కానీ అలాంటి వాళ్ళు కళ్ళు తెరిచినా కూడా అవన్నీ కనపడవు వాళ్ళకి. ఆ డిస్ట్రాక్షన్స్ కనపడవు, ఆ డిస్టర్బెన్స్ కనపడదు వాళ్ళకి. వాళ్ళు ఎన్ని గొడవలు చుట్టూ జరిగినా వాడు ప్రార్థన మాత్రం చేస్తూనే ఉంటాడు. మీరు గమనించండి, ఆ తపస్సు చేసేవాళ్ళు ఆ రెండు కాళ్ళు బాసిపట్లేసి కూర్చొని సంవత్సరాల తరబడి తపస్సు చేస్తారు. వాళ్ళ చుట్టూ పాములు తిరుగుతున్న, కుక్కలు తిరిగిన, పుట్టలు పెరిగిన ఏం పట్టించుకోరు వాళ్ళు. పెద్ద గాలివాలు వచ్చినా పట్టించుకోరు. వాళ్ళ ధ్యానమే ధ్యానము, ఇంకోటి ఉండదు వాళ్ళకి. అది ప్రార్థన అంటే. అంతేగాని టీవీ సౌండ్ పెడితే టీవీ ఆపే అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు టీవీ వింటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మన ప్రార్థన టీవీ వల్ల ఆగిపోకూడదు. మన ప్రార్థన ఎదురు వచ్చే వ్యక్తిని బట్టి ఆగిపోకూడదు. మన ప్రార్థన చుట్టూ ఉన్న ప్రజలను బట్టి ఆగిపోకూడదు. అంటే నువ్వు వాటిని చూడవద్దు. నీ ఆత్మనేత్రాలు తెరిచి ప్రార్థన చేయి. కళ్ళు తెరిచి ప్రార్థన చేసి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంటే లోకాన్ని చూసి ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు. ఒక సహోదరి ఉంది, ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ మధ్యలో అంటది, పొయ్యి మీద చేపల పులుసు ఎండిపోయిందేమో చూడరా అని కొడుకుని తిట్టింది. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంకో సహోదరి ఉంది, ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా మా ఆయన సగం ఆపేసి, మా ఆయన నా మాట ఏంట్లేదయ్యా, కాస్త ఆవిడ కోసం ప్రార్థన చేయండి అయ్యా అని మళ్ళీ ప్రార్థన చేసింది. అంటే నీ ప్రార్థనలో ఏకాగ్రత లేదు, నీకు కాన్సన్ట్రేషన్ లేదు. అది ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థన చేశానంటే కళ్ళు తెరిచినా కూడా చుట్టూ ఏమున్నా కూడా పట్టించుకోకుండా ఏకాగ్రతతో ప్రార్థన చేయి. అది ప్రార్థన, దేవుడు వినే ప్రార్థన. అటువంటి ప్రార్థన యేసయ్య చేశాడు. యేసయ్య కళ్ళు తెరిచి ప్రార్థన చేశాడా, కళ్ళు మూసి ప్రార్థన చేశాడా? ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా కళ్ళు తెరిచి ప్రార్థన చేశాడు. చూడండి ఎవరైనా, లూకా 18:13. లూకా 18:13. చాలు. సుంకరి చేసిన ప్రార్థన, ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక. అంటే దేవుడిని చూడటానికి ధైర్యం చాలా వారికి. గుండెలు బాదుకుని ప్రార్థించి, ప్రభువా తప్పైపోయిందా, ఈ పాపినైనా నన్ను క్షమించయ్యని ప్రార్థన చేశాడు. పాపినైనా నన్ను క్షమించయ్యా. ఎంత ప్రార్థన అది? 2 లైన్లు, ఒక లైనే, ప్రభువా పాపినైనా నన్ను క్షమించయ్యా. మనం కూడా ప్రార్థన చేస్తాం, గంటల తరబడి ప్రార్థన చేస్తాం, మన పాపాలు ఒప్పుకోం. ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనకి సిగరెట్ బాగా అలవాటు. ఆయన చర్చకు వచ్చాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడు. సార్ నేను కాస్త ఎక్కువ సేపు చేస్తాను సార్ అన్నాడు. చెయ్యి అన్నాడు. గంట సేపు చేశాడు. వాడిని కాపాడు మోడీ దగ్గర నుంచి మొదలుపెట్టాడు, ప్రపంచం మొత్తం అందరి కోసం ప్రార్థన చేశాడు. చివరికి పాస్టర్ గారు అన్నాడు, నీ సిగరెట్ హ్యాబిట్ గురించి ప్రార్థన చేయలేదే అన్నాడు. అది కదా ముందు చేయాల్సింది, అది చేయలా. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన తప్పులు దాచిపెట్టి మిగతాయి మాత్రమే ప్రార్థన చేస్తాం. ప్రభువా వాడిని కాపాడు, ప్రభువా వీడిని కాపాడు. నువ్వు చేసిన తప్పులు మాత్రం నీకు తెలుసు, అవి ఒప్పుకో. నీకు తెలిసి నీ పాపాలు ఒప్పుకోవు, ప్రార్థన మాత్రం గంటల తరబడి ప్రార్థన చేస్తుంటావు. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే యేసయ్య వినాలంటే నీ ఆత్మనేత్రాలతో యేసయ్యని చూసి ప్రార్థన చేయాలి. అప్పుడు యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు. ఒకవేళ అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే యేసయ్యని గుర్తుపట్టవచ్చు. మన కంటి ముందు పెద్దలు కనిపిస్తారు. ఎవరు కనిపిస్తారో చూడండి. లూకా సువార్త 16:23. నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తే ఎవరు కనిపిస్తారు? లూకా 16:23. ఎవరిని చూశాడు? అబ్రహామును చూశాడు, లాజరును చూశాడు. మామూలుగా కనిపిస్తారు వాళ్ళు? మామూలుగా మన కళ్ళకు కనిపిస్తారా?
కానీ ఇప్పుడు మన కళ్ళు తెచ్చి ప్రార్థన చేశాడు, కళ్ళు తెచ్చే ప్రార్థన చేశాడు. ఎవరు కనపడ్డారు? అబ్రహామును లాజరు కనిపించాడు. ఎప్పుడది జరిగిన సంఘటన? వాళ్ళు చనిపోయి 7,000 సంవత్సరాలు అయ్యింది, 5,000 సంవత్సరాలు పైనైంది. 5,000 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులు ఈరోజు మనం ప్రార్థన చేస్తే మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రార్థన చేయాలి, అలాంటి కళ్ళు కలిగి ఉండాలి. మా సహోదరుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆనందరావు ఆయన పేరు. ఆయన కోతి పనులు చేస్తుంటాడు. ఒకసారి అడిగాడు, దేవుడా నాకు వెంకటేశ్వరం చూపించన్నాడంట. చూపించాడు దేవుడు. రెండో రోజు నుంచి మనిషి మాట రాల, చచ్చిపోయాడు. దేవుడు చూపిస్తున్నాడు కదా చెప్పి అన్నీ అడగకూడదు. దేవుడు పిచ్చోడు కాదు, వెక్కిరింతలు చేయకూడదు ఆయన్ని. నీకు ఏం కావాలో అది అడుగు, తీసుకో. ఆయనతో సరదాలు అడగకూడదు, సరసాలు అడగకూడదు ఆయనతో. వీడు అడిగాడు, ఆనందరావు అడిగాడు, ఏమడిగాడు? ప్రభువా, నేను ఇతర దేవతలు కూడా చూడాలి, వాళ్ళ గొప్ప అంతా, వాళ్ళ శక్తి అంతా చూస్తాను అని చెప్పి వాళ్ళకు ఛాలెంజ్ చేయడం కోసం, వాళ్ళతో వాదించడం కోసం వాళ్ళకి కావాలని అడిగాడు. దేవుడు చూపించాడు, నోరు మూతబడిపోయింది, మనిషి లేవలేదు. అది కాదు మనం అడగాల్సింది. నీకు ఏది అవసరమో అది అడుగు. ఇక్కడ ఈ అడిగాడు సహోదరుడు. మనకి ఎవరు కనపడ్డారు? లాజరు కనపడ్డాడు. లాజరు అంటే కుర్రాడు, అంటే ఆ లాజరు కాదు, లాజరు ఈ లాజరు వేరు. సరే అమ్మా, మరియమ్మ తమ్ముడు లాజరు కాదు, పేదవాడు. ఈయన ఇంకొక పేదవాడు, ధనవంతుడు. ఈ లాజరు కనపడ్డాడు, అబ్రహాము కనపడ్డాడు వాళ్ళకి. సరే, వాళ్ళిద్దరు ఇంకెవరు కనిపిస్తారు చూడండి, ఇంకో కొంతమంది కనిపిస్తారు. మత్తయి 17:3-8. మత్తయి 17:3-8 ఇంకో కొంతమంది కనిపిస్తారు. మనం ఇక్కడే ఉంటాము, వాళ్ళని చూడవచ్చు. ఎవరు కనపడ్డారు? పేతురుకి, శిష్యులకి. పేతురుకి, యాహోనుకి, యాకోబుకి కనిపిస్తారు. ఎవరు కనిపిస్తున్నారు? మోషే కనిపిస్తున్నాడు, ఏలియా కనిపిస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ? వాళ్ళు వీళ్ళు ఈ పేతురు ఎక్కడ? వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఎక్కడో దాదాపు 5,000-6,000 సంవత్సరాల క్రితం వాళ్ళు. కంటి చూపుతో ఏలియాని చూశాడు పేతురు. కంటి చూపుతో మోషేను చూశాడు యోహాను. అర్థం ఏంటంటే వాళ్ళు ఆత్మనేత్రాలతో చూశారే కానీ నేకెడ్ ఐతో కాదు. మనం కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, లోపలికి వెళ్ళాలంటే ఆత్మతో చూడాలే కానీ మన కంటికి కనిపడే ఈ తత్వంతో మనం చూస్తే దేవుడిని మనము అర్థం చేసుకోవటము చాలా కష్టము. సరే, ఇంకొక మాట చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 12:3. యెహెజ్కేలు 12:3. ముగించుకుందాం, చివరికి వద్దాం. ఎస్, వాళ్ళు తిరుగుబాటు చేయవాళ్ళు. తిరుగుబాటు చేసేవాడి కళ్ళు పనిచేయవు. గమనించండి, తిరుగుబాటు చేసేవాడి కళ్ళు పనిచేయవు. వాడి కళ్ళు అంటే తప్ప ఆత్మనేత్రాలు తెరువు. తిరుగుబాటు అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు అంటే అర్థం ఏంటి? ఆపోజిట్కి ప్రయాణం చేయటం. అంటే వద్దు అంటే కావాలంటాం, కావాలంటే వద్దంటాం. వాళ్ళకి కళ్ళు పనిచేయవు. ఎవరైతే మంచి పని చేయరో వాళ్ళ కళ్ళు పనిచేయవు. ఎవరి కళ్ళు పనిచేస్తాయంటే ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళ కళ్ళే తెరవబడతాయి, ఆత్మనేత్రంతో చూడగలుగుతారు. మనము దర్శనం అంటాం చూడండి. దర్శనం, కళకి దర్శనానికి తేడా ఏంటి? కళకి దర్శనానికి తేడా ఏంటి? కళ నిద్రలో వస్తుంది, దర్శనము మేలుకుని ఉన్నప్పుడు వస్తుంది. నువ్వు కళ్ళు మూసుకుని పడుకోవు, కూర్చునే ఉంటావు, కళ్ళు మూత పడతా ఉంటాయి, అప్పుడు దర్శనాలు వస్తాయి. లేదా ప్రార్థన చేసినప్పుడు దర్శనాలు వస్తాయి. ఈ దర్శనాలు ఎవరికి వస్తాయి అంటే మనసులో పవిత్రంగా ఉన్న వాళ్ళకే దర్శనాలు వస్తాయి. అందరికీ రావు, అందరికీ దర్శనాలు రావు. ఎవరైతే హృదయంలో పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే హృదయం కరెక్ట్గా ఆలోచన చేస్తారో వాళ్ళకి మాత్రమే దర్శనాలు వస్తాయి. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. తిరుగుబాటు అంటే ఎందుకు చేయాలి అంటారే, వాళ్ళు తిరుగుబాటుదారులు. తిరుగుబాటుదారులు అంటే ఇప్పుడు తండ్రి మాట కొడుకు వినలేదనుకోండి, తిరుగుబాటు అది. అప్పుడు తండ్రి ఉద్దేశం కొడుకు అర్థం కాదు, తద్వారా అది తిరుగుబాటు. కాబట్టి ఆయన ఉద్దేశం ఈయనకు అర్థం కాదు. చూడటం అంటే ఆయన ఏమైతే అనుకున్నాడో అది ఈయన చేయలేకపోతున్నాడు, అది ఫెయిల్ అయినట్లు లెక్క. అలాగే తల్లి మాట కూతురు వినలేకపోతే ఆ తల్లి ఉద్దేశం కూతురికి అర్థం కాలేదు కాబట్టి తిరుగుబాటు చేస్తుంది. తద్వారా ఉన్న నేత్రాలు దెబ్బతింటాయి.
అంటే ఉన్న నేత్రాలు దెబ్బతినే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. దేవుడు మనకు రెండిచ్చాడు, చూపిచ్చాడు, దృష్టి కూడా ఇచ్చాడు. చూపు ఇచ్చాడు, దృష్టి ఇచ్చాడు. చూస్తూ కళ్ళతో చూడు, దృష్టితో గమనించు, లోకములో ఏం జరుగుతుందో ఒకసారి గమనిద్దాం. మనం ఉన్నాం, కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటుంటాం, క్రిస్టియన్ లైఫ్ జీవిస్తూ ఉంటాం. ఇక్కడ మన సిటీల కంటే కూడా మేయపూర్ అటు ఎక్కువ ఉంటాయి. మన పక్కింటోడు ఎవడో మనకు తెలియదు, ఎదురుంటేడు ఎవడో మనకు తెలియదు. రోడ్డు మీద పోతుంటాం, ఎవరిని పట్టించుకోం. హాస్పిటల్కి పోతుంటాం, ఎవరిని పట్టించుకోం. ఆఫీసు పోతున్నాం, ఎవరిని పట్టించుకోం. మన మాటే మన ప్రయాణం. పక్కోడు ఏమైపోయినా పట్టించుకోం. దాన్ని చూపు అంటాం. నేత్రం అంటే అది తెలుసా? వాడు భోంచేసాడో లేదు, వాడు తిన్నాడో లేదు, ఒక ముద్ద పెడితే బాగుంటుంది కదా. ఆ కుక్క పిల్ల ఏడుస్తుంది, ఒక ముద్ద పెడదామే, అది నేత్రం. మనం ఏమీ చూడకపోతే, కళ్ళుంటాయి, ఏం పట్టించుకోకపోతే కన్ను, అది చూపు. కానీ అన్నీ పట్టించుకుంటే అది నేత్రం. చూడండి, ముందుకు సాగుదాం. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారి కళ్ళు పని చేయవు. తిరుగుబాటు చేసేవారి కళ్ళు పని చేయవు. కాబట్టి ప్రభు అంటున్నాడు, అలాంటి పని చేయకపోతే మనం ఏం చేయాలి? అలాగా నీ కళ్ళు పని చేయకపోతే ఏం చేయాలి? యోహాను సువార్త 4:35 చూద్దాం. యోహాను సువార్త 4:35. చాలు. కన్నులెత్తి పొలములను చూడుడి. కన్నులెత్తి చూడండి. కన్నులెత్తి అంటే అర్థం కన్నులు లేకుండా ఎత్తకుండా ఎవరైనా చూస్తున్నాడా? కన్నులు ఎత్తకుండా ఎవరైనా చూస్తారా? కన్నులెత్తి అంటే అర్థం ఏంటంటే మైండ్ పెట్టి చూడండి. ఎందుకు చూడాలంటే అక్కడ మైండ్ పెట్టి చూడటం వల్ల ఏమవుతుందంటే, పొలములు చూడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయి. రైతు పొలంలో పంట వేసి, వరి పంట వేసి అది కోతకు వచ్చిందా లేదా చూసుకుంటాడు. ప్రతిరోజు పొలం వెళ్ళి ఆ వెన్ను తుంచి ఆ ఇదేంటి గడ్డి ధాన్యం చెక్ చేసి ముదిరితేనే ఎస్ కోతకు వచ్చింది అంటాడు. అంటే ప్రతిరోజు వెళ్ళాలి, ఆ గడ్డిని వరిని చూసుకోవాలి, విత్తనం ముదిరిందా లేదా చూసుకోవాలి, అప్పుడు కోతకు వచ్చింది చెక్ చేసుకోవాలంటే కన్నులెత్తి చూడాలి. కన్నులెత్తి చూడటం అంటే ఆత్మతో చూడాలి. ఆత్మతో చూడటం అంటే కూర్చొని చూడటం కాదు, నీ ఆలోచనలు తేడా ఉండాలి. ఎప్పుడు చూసే యాంగిల్ కాకుండా డిఫరెంట్ యాంగిల్లో చూడటం మొదలుపెట్టాలి. అప్పుడు ఆత్మనేత్రాలు తెరుచుకుంటాయి. ఇక్కడ ఈ పంట అంటే సేవ. ఇప్పుడు తెల్లబారి ఉన్నాయంటే రెడీగా ఉంది. మనము ఎంతమందికి సేవ చేస్తున్నాం? ఒక విశ్లేషణ మీకు అనాలిసిస్ చెప్తాను. 1981 సెన్సస్ ప్రకారము పర్ డే 46,000 మెంబర్స్ పుడుతూ ఉన్నారు భూలోకంలో. 46,000 భూమి మీద, మన దేశంలోనే, భారతదేశంలో రోజుకి ఎంతమంది పుడుతున్నారు? 46,000. ఈ బర్త్ రేటు బహుశా నిన్న మొన్న మారి ఉంటుందేమో, అది బహుశా 26,000 30,000 అయ్యి ఉంటుంది. అంటే పుట్టేవాళ్ళు తగ్గారు, చచ్చేవాళ్ళు తగ్గారు. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 మంది రోజుకు పుడుతున్నాం అనుకుందాం, 10,000 మంది చచ్చిపోతున్నాం అనుకుంటున్నాం. ఈ పుట్టిన 25,000 మందికి, చచ్చే 10,000 మందికి, మొత్తం 35,000 మందికి సువార్త ఎవరు చెబుతారు? మనం చెప్పట్లేదు కదా. నువ్వేమైనా చెప్పావా సువార్త ఎవరికైనా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా. నా వయసు 60, నేను ఎవరికి సువార్త చెప్పలా. నీ వయసు 30, నువ్వెవరు చెప్పలా. 40, 50 దాటిపోయిన సువార్త చెప్పట్లా మనం. కానీ రోజుకి ఒక్కరోజు ఆగితే రెండో రోజు ఏమైంది తెలుసా? ఎంతమంది అవుతారు? డబుల్ అవుతారు, 70,000 అవుతారు. 3 రోజు ఆగితే 140 అవుతారు, 140,000 మంది. ఎవరు సువార్త చెప్తారు వాళ్ళకి? పొలములు తెల్లబారి ఉన్నాయి, కోతకు సిద్ధమైంది. ఎవరు కోతకు వస్తారు? నువ్వు కాక ఎవరు చేస్తారు? నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక అడవిలో సేవ చేయడానికి ఒక సేవకుడు వెళ్ళాడు. సేవ చేస్తూ ఉన్నాడు. ముందు కొట్టారు, తిట్టారు, చంపబోయారు, పారిపోయాడు, మళ్ళా వెళ్ళాడు. మొత్తానికైతే ఆ గ్రామాన్ని రక్షించాడు. సువార్త సేవ జరిగింది. పల్లెంతా మెచ్చుకున్నారు. ఈరోజు పల్లెంతా సేవ దేవుని సేవలోకి వచ్చింది. ఈయన వేరే గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. ఆ రోజు పార్టీ చేసుకున్నారు అందరం. పార్టీ చేసుకున్నప్పుడు పెద్ద ముందుకు వచ్చి అంటాడు, పాస్టర్ గారు మీరు మా ఊరు వచ్చినప్పుడు మేము ఎవరో మిమ్మల్ని కొట్టాము, తిట్టాము, ఏమనుకోవద్దు, క్షమించండి. మీరు రాకపోతే నేను చచ్చి ఉండేవాళ్ళము, నరకానికి పోయి ఉండేవాళ్ళము. మీరు రావటం వల్ల మేము స్వర్గానికి పోతామని నమ్మకం వచ్చింది మాకు.
కానీ యేసయ్య చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయిందన్నారు కదా, మీరు మా ఊరు రావటానికి 2000 సంవత్సరాలు ఎందుకు పట్టిందయ్యా అన్నాడు. మీరు మా ఊరు రావటానికి 2000 సంవత్సరాలు ఎందుకు పట్టిందయ్యా? ఏం సమాధానం చెప్తాం వాడికి మనం? వాడు చదువుకోలా, పల్లెటూళ్ళలో ఉండేవాడు, అడవిలో ఉన్నాడు, కోయేదారు వాడు. అతను అంటున్నాడు, నువ్వు నిన్నొచ్చావు మా ఊరికి, నన్ను రక్షించావు, ఓకే. మా నాన్న తెలియక చచ్చిపోయాడు, మా తాత తెలియక చచ్చిపోయాడు, వాళ్ళకి సువార్త లేదు, నువ్వు ఎందుకు ఎంతకాలం లేట్ చేసావు? 2000 సంవత్సరాలు పట్టిందా నువ్వు మా దగ్గర రావటానికి అని అడిగాడు. క్రైస్తవ సహోదరి సహోదరుడా, మనం నేత్రాలతో చూస్తున్నాం తప్ప ఆత్మ నేత్రాలతో చూడట్లేదు. ఎంతమంది నలిగిపోతున్నారో, ఎంతమంది నశించిపోతున్నారో మనం పట్టించుకోవట్లేదు. గాలి ప్రమాదం, విమాన ప్రమాదం, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు. వాళ్ళకి సువార్త ఎవరు చెప్పారు? చెప్పట్లేదు. మనమే చెప్పుకోవట్లేదు. మన కుటుంబం రక్షించబడలేదు, మన భర్తలు రక్షించబడలేదు, మన భార్యలు రక్షించబడలేదు, మన కుటుంబాలు సెట్ కాలేదు. మనం చర్చిగా సరిగ్గా రాము. సువార్త ఏం ప్రకటిస్తాం? సువార్త? దేవుడు అంటున్నాడు, సువార్త సేవ చేయాల్సిన భారం ప్రతి ఒక్కడి మీద ఉంది. ప్రతివాడు సువార్త సేవ చేయాలి. కాబట్టి నీ కన్ను సరిగ్గా చేసుకో. నేను లాస్ట్ మాట చెప్పి ముగించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనము. మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. చాలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకి పారేయి. కష్టమే కదా, పీకి పారేయమన్నాడు దేవుడు. ఎంత ఖచ్చితమైన మాట! నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్ను పీకి పారేయి. 2 కళ్ళు కలిగి నరకంలో పడే కంటే ఒక్క కంటితో స్వర్గానికి రా, పరలోకానికి రా. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అది! 2 కళ్ళు కలిగి నరకానికి పోయే కంటే ఒక్క కంటితో స్వర్గానికి రా, పరలోకానికి రా. మనమైతే 2 కళ్ళు ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నాం, లోకాన్ని హ్యాపీగా జీవిస్తున్నాం, సంతోషంగా చచ్చిపోతాం. 20 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, 70 ఏళ్ళ తర్వాత చస్తాం. యేసయ్య అడుగుతాడు, ఏమ్మా ఏం చేసావు సువార్త సేవ? నాకు ఎక్కడ తీరుకుందయ్యా? వినడు. నాకు టైమే లేదయ్యా? వినడు. అయ్యని దేవుడు వినడు. నువ్వు సువార్త సేవ చేసావా లేదా? చేయలేదయ్యా, గెట్అవుట్ అంటాడు. ఎందుకు సువార్త సేవ చేయాలి? అంతమంది నశించిపోతుంటే నీకు బాధగా ఉండదా? దయగలగదా? పౌలు గారు అంటారు, ఒకరు సువార్త సేవ చేయాలి, మనోవేదన నాకు కలుగుతుందంటాడు. మనోవేదన, దుఃఖం కలిగిద్దట. సువార్త చెప్పకపోతే దుఃఖం అట ఆయనకి. మనం వినటానికే దుఃఖం, ఆయన చెప్పకపోతే దుఃఖం ఆయనకి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మనేత్రాలు తెరుద్దాం, లోకాన్ని చూద్దాం. లోకం కష్టాల్లో ఉంది, దుఃఖంలో ఉంది, నలిగిపోతుంది. వాళ్ళకి సహాయం చేసింది నువ్వే, నేను కాదు, మనమే. సంఘం తరపున సేవ చేయాలి. అప్పుడప్పుడు వరదానం, బట్టల దానం చేస్తే కుదరదు. ఆత్మను రక్షించాల భారం మన మీద ఉంది, బాధ్యత ఉంది మన మీద. భారము బాధ్యత కలిగిన క్రైస్తవ సంఘముగా మనం ఉండాలి. అది దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. ఇట్టి బాటలు దేవుడు మన వెనుకళ్ళు ఆస్వాదించి కాపాడి రక్షించును గాక. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి కొద్ది నిమిషాలు. సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ కళ్ళు కాదు కావాల్సింది ఆత్మనేత్రాలు. నీ కళ్ళు కాదు కావాల్సింది ఆత్మనేత్రాలు. అవి తెలుసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆత్మనేత్రాలు కావాలని అడగండి. బాధ్యత కలిగి, భారం కలిగి ప్రార్థన చేద్దాం. అలాగే బల్లలో కూడా చేయి వేద్దాం. సిద్ధపడండి. బల్లలో చేయి వేసేందుకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆత్మనేత్రాల కొరకు మనల్ని మనం చెక్ చేసుకుందాం. నువ్వు లోకాన్ని చూస్తున్నావా? అంతరంగాన్ని చూస్తున్నావా? లోకాన్ని చూడవద్దు, దేశాన్ని చూడవద్దు. నిన్ను నువ్వు చూసుకో. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను చూసుకో. నీ కళ్ళు సేవకు ఆటంకం అవుతున్నాయేమో, నీ కళ్ళు సేవకు ఆటంకం అవుతున్నాయేమో
నీ కుటుంబం ఆటంకమా, నీ కన్ను ఆటంకమా, నీ దేహము ఆటంకమా, తీసి పారేయమంటున్నాడు దేవుడు. తీసి పారేసి సేవ చేసుకోమంటున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? నీ నేత్రాలు ఏం చూస్తున్నాయి? నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? సంఘంలో ఉన్నాము కానీ సంఘ బాధ్యతలు టేకప్ చేయలేదు. సంఘం తరపున బాధ్యతగా మనం పనిచేయట్లేదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు.